గుడ్ మార్నింగ్. ఎక్కడి వరకు అయింది సార్ క్లాస్? లాస్ట్ క్లాస్ సార్ రేంజెస్ వరకు కంప్లీట్ అయింది. డిక్షనరీస్ లో రేంజ్ లిస్ట్ అంటే ఏంటి సార్? లిస్ట్ అంటే సార్ ఇట్ ఈస్ ఆర్డర్ సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ సారీ ఐటమ్స్ అండ్ it is immutable. ఇమ్యూటబులా మ్యూటబులా? Immutable. లిస్ట్ ఇమ్యూటబులా? అపుల్ Tuple similar like a list, but it is immutable. Sorry, list is mutable and tuples are immutable. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ బైట్స్ చూడండి ఏంటండి. నెక్స్ట్ బైట్స్. బైట్స్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రీడిఫైన్డ్ క్లాస్ అండ్ ట్రీటెడ్ యాజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ డేటా టైప్. ఇది కూడా మనకి ఒక డేటా టైప్. అనిపించట్లేదు సార్. ఒక సెకండ్. ఇప్పుడు ఓకేనా? ఓకే సార్. అనిపిస్తుందా? Yes సార్. ఒక్క సెకండ్. చెప్పండి. సరే, వాళ్ళు వస్తున్నారంట, రావట్లేదా? వాళ్ళు వచ్చి వెయిట్ చేస్తారులే. సరే సరే, క్లాస్లో ఉన్నాను, క్లాస్ అయినా చూడండి సార్. నెక్స్ట్ ఏంటిది? బైట్స్ డేటా టైప్. మనకి బైట్స్ కూడా వన్ టైప్ ఆఫ్ డేటా. చూడండి ఇక్కడ బైట్స్ ఇస్ ఏ వన్ ఆఫ్ ద ప్రీ డిఫైన్డ్ క్లాస్ అండ్ ట్రీటెడ్ యాజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ డేటా టైప్. డేటా ఎలా ఉంటుందండి దీంట్లో? ఇన్ సీక్వెన్స్ లో ఉంటుంది. ఓకేనా? సెట్స్ లో ఎలా ఉంటుంది డేటా? సెట్స్ లో ఎలా ఉంటుంది సార్ డేటా? సెట్స్ డేటా ఎలా ఉంటుంది? హలో, అన్ఆర్డర్డ్ డేటా అన్నమాట. చూడండి ఇక్కడ సార్. నెక్స్ట్ డేటా మనకి బైట్స్ అనేది సీక్వెన్స్ డేటా. The purpose of bytes data is to store the range of values. రేంజ్ ఆఫ్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా చూసుకుంటుందండి? మన బైట్స్ యొక్క బైట్స్ డేటా టైప్ యొక్క ఆపరేషన్ ఏంటి? రేంజ్ ఆఫ్ నెంబర్స్ ని స్టోర్ చేసుకుంటాం. ఎక్కడ నుంచి ఇక్కడ చూడండి, 0 నుంచి అప్ టు 256, అంటే 0 నుంచి 255 డేటా అనేది స్టోర్ చేసుకుంటాం. అంతకుమించి వేరే నెంబర్స్ ఉంటే స్టోర్ చేసుకోదన్నమాట. అర్థమవుతుందా? అలా మనకి ఇది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది పాసిబిలిటీ అయి ఉంటుంది అనమాట. దేంట్లో బైట్స్ డేటా ఏదైతే ఉందో అది సెక్యూరిటీగా ఉంటుంది అనమాట. ఓకేనా? చూడండి నెక్స్ట్, బైట్స్ డేటా డస్ నాట్ కంటైన్ ఎనీ సింబాలిక్ నోటేషన్. మనకి బైట్స్ డేటాకి ఇప్పుడు లిస్ట్ ఉంది, లిస్ట్ కి స్క్వేర్ బ్రాకెట్స్, టపుల్కి పారాంథసిస్ కానీ అలా తీసుకుంటున్నాం కదా. అలా బైట్స్ డేటాకి రిలేటెడ్ గా మనం ఎటువంటి సింబాలిక్ నోటేషన్ అనేది లేదనమాట. ఓన్లీ బైట్స్ ఆఫ్ అని చెప్పి తీసుకుంటాం. ఓకేనా? ఆన్ ది బైట్స్ ఆబ్జెక్ట్ we can perform both indexing and slicing. మనకి ఏంటండి, బైట్స్ లో మనం ఇండెక్సింగ్ చేయగలుగుతాము, స్లైసింగ్ చేయగలుగుతాం. ఎందుకని? మనకి డేటా అనేది సీక్వెన్స్ లో ఉంది కాబట్టి. అర్థమవుతుంది? ఒక ఆర్డర్ అనేది ఫాలో అవుతుంది కాబట్టి మనం బైట్స్ కూడా మనం ఇండెక్సింగ్, స్లైసింగ్ చేయగలుగుతాం అనమాట. ఓకేనా? ఆబ్జెక్ట్ ఆఫ్ బైట్స్ డేటా మెయింటైన్స్ ఇన్స్ట్రక్షన్ ఆర్డర్.
ఇన్సర్షన్ ఆర్డర్ అంటే ఏమవుతుందంటే మనం ఏదైతే డేటా ఒక లిస్ట్ ఆఫ్ డేటా ఇచ్చాం చూడండి ఇక్కడ 12 0 40 అని మనం ఇన్సర్షన్ ఆర్డర్ మెయింటైన్ చేయడం అంటే మళ్ళీ ఇదే మనకి రిపీట్ అవుతుంది అనమాట ఆర్డర్ ఫాలో. ఓకే ఆర్డర్ అనేది సేమ్ ఆర్డర్ వస్తుంది. చూడండి ఒకసారి విచ్ ఈస్ నథింగ్ బట్ వాట్ ఎవర్ ఆర్డర్ వి ఆర్గనైజ్ ఇన్ ది సేమ్ ఆర్డర్ డేటా విల్ బి డిస్ప్లేడ్. మనం ఏదైతే ఆర్డర్ ఇస్తామో అదే ఆర్డర్ మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకేనా, అర్థమవుతుందండి? హలో, సార్ అర్థమవుతుంది సార్. చూడండి an ఆబ్జెక్ట్ ఆఫ్ బైట్స్ బిలాంగ్స్ టు ఇమ్యూటబుల్. ఏంటంటే మనకి బైట్స్ డేటా అనేది ఇమ్యూటబుల్ అన్నమాట. అర్థమవుతుందా? డస్ నాట్ సపోర్ట్ ఎనీ ఐటమ్స్ అనేవి, మనం డేటాని చేంజెస్ అనేవి చేయలేము. వై? బికాజ్ మనకి డేటా బైట్స్ అనేది ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్ అంటే ఏంటండి? We cannot change We which cannot is change already the data assigned data. విత్ ది సేమ్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ లో మనం డేటాని ఎటువంటి మోడిఫికేషన్స్ అనేవి చేయలేము. సో మనం బైట్స్ డేటా కూడా ఎటువంటి చేంజెస్ చేయలేము అనమాట. ఓకేనా, చూడండి ఇక్కడ ఇది ఏమొస్తుంది అవుట్పుట్? అవుట్పుట్ ఏమొస్తుందండి? చెప్పాలి అమ్మాయిలు అబ్బాయిలు. 0, 12, 34, 45, 123, 156. బైట్స్ లో డైరెక్ట్ గా మనం బైట్స్ కి ఎటువంటి సింబాలిక్ నోటేషన్ లేదనమాట. సో మనం డైరెక్ట్ గా బైట్స్ ఆఫ్ యూనో యూజ్ చేస్తాం. చూడండి లిస్ట్ డేటాని నేను బైట్స్ లో కన్వర్ట్ చేస్తున్నాను. ఏమొస్తుంది ఇప్పుడు? అవుట్పుట్ ఏమొస్తుందండి? సీక్వెన్స్ వస్తుంది సార్. ఓకే, సీక్వెన్స్ లోనే ఉంది కదా లిస్ట్ ఆఫ్ డేటా. ఒకసారి చూడండి డేటా చెక్ చేయండి ఒకసారి. ఒకసారి పాయింట్స్ చదవండి. ఒక నిమిషం ఈ పాయింట్స్ చదవండి. చదివి అవుట్పుట్ ఏమొస్తుందో చెప్పండి. చదివినారా సార్? సెకండ్ పాయింట్ ఒకసారి చదవండి.
వైఫై బాక్స్ ఇటు పెట్టమంటే ఇటు పెట్టరు. చేసిన ఇది పోయింది. ఉమ్, చెయ్యి నా దానికి ఎందుకు పోతుంది. వివోనా ఏమంతే హలో హలో చెప్పండి. ఒక నిమిషం ఆగు. ఒక నిమిషం ఉండినానా 47 ఒకటి 47 18 నాలుగా ఈ నాలుగు బత్తాలా 4 అయినాయా? రేట్ ఎంత? ఉమ్, 8,112 8,112 రూపాయలు. సరే అది 12 రూపాయలు. సరే కనెక్ట్ చెప్పు అసలు ఇది జీరో కొట్టి లాస్ట్ 9 అసలు రాలేదు నీది. ఏంటిది మోటో G64 నెంబర్స్ వచ్చు. ఏంటిది 1 నుంచి 0 దాకా కొట్టాయి, 1 నుంచి 0 వరకు కొట్టాను, లాస్ట్కి 9 కొట్టాను. చూసినారా సార్? ఇది చదివారా? హలో చదివినాం సార్. చెప్పండి. అవుట్పుట్ ఏమొస్తుంది? సేమ్ వస్తుంది సార్. సేమ్ వస్తుందా? ఒకసారి సెకండ్ పాయింట్ చదవండి. ఎర్రర్ వస్తుంది సార్, ఎందుకనంటే 255 వరకే స్టోర్ చేసుకుంటది కాబట్టి. 255 వరకే వస్తుంది కానీ 256 ఉంది. సో మనకి రేంజ్ అనేది అవుట్ ఆఫ్ రేంజ్ అయిపోయింది, అందుకని మనకి ఎర్రర్ వస్తుంది అనమాట. ఓకేనా?
ఓకే సార్. నెక్స్ట్ ఇది సార్ మైనస్ అంటే నెగెటివ్ నంబర్స్ కూడా ప్రింట్ చేస్తుందా సార్? మనకి ఇక్కడ ఏమి ఇచ్చినారు 0 నుంచి 256 వరకు అని ఇచ్చినారు. నెగిటివ్ నెంబర్స్ ఏమైనా ఉన్నాయా దాంట్లో? లేదు సార్. మరి అలాంటప్పుడు తీసుకోదనే కదా అవును సార్. ఇక్కడ వస్తుంది లిస్ట్ లో. బట్ లిస్ట్ ది బైట్స్ లో కన్వర్ట్ చేసినామంటే అది ఎర్రర్. ఓకేనా? ఎందుకంటే అవుట్ ఆఫ్ రేంజ్. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏం వస్తుంది అవుట్పుట్? 0, 12, 34, 45, 123. నెక్స్ట్ బైట్స్ లో సార్ కన్వర్ట్ సీక్వెన్స్ డాటా టైప్ అని అన్నారు కదా సార్? అర్థం కాదా? అంటే బైట్ ఈజ్ సీక్వెన్స్ డాటా టైప్ అని అన్నారు కదా? అవునమ్మా, మనకి సీక్వెన్స్ లోనే వస్తుంది. ముందు మనకేదో అసలు బైట్స్ లో ఎలా ఉంది డేటా అనేది సీక్వెన్స్ లోనే వస్తుంది. బట్ ఎలా వస్తుంది? ఎన్క్రిప్ట్ అయ్యి వస్తుంది. డేటా అనేది ఎన్క్రిప్ట్ అయ్యి వస్తుంది. ఓకేనా? చూడండి ఒకసారి మీకు అవుట్పుట్ ఎక్కడ వస్తుంది చూడండి. బైట్స్ లోకి ఇప్పుడు 0 నుంచి 255 రేంజ్ లోనే ఉన్నాయి అన్ని. అవును సార్. ఇప్పుడు చూడండి డేటా ఎలా వస్తుంది. ఇది మన ఒరిజినల్ డేటా. ఇది మనకి ఎన్క్రిప్ట్ అయిన తర్వాత వచ్చే డేటా అన్నమాట. బైట్స్ డేటాకి కన్వర్ట్ అయింది డేటా అనేది. ఇప్పుడు ఏమొస్తుంది? అర్థమైందా ఇది మీకు గౌతమి? అర్థమైంది సార్. సార్ అర్థమైందా? సార్ అప్పుడు మనము అక్కడ ఏం ప్రింట్ చేస్తామో అదే అవుట్పుట్ వస్తుంది సార్, అంటే అరేంజ్మెంట్ అది. ఇది లిస్ట్ ఆఫ్ డేటా తీసుకున్నాం. లిస్ట్ ని బైట్స్ లో కన్వర్ట్ చేశాను. ఇది రేంజ్ ఎక్సీడ్ అయిపోయింది. సో ఎర్రర్ వచ్చింది. అవును సార్. మళ్ళీ చేసినాను, కాకపోతే మళ్ళీ ఇప్పుడు నెగిటివ్ లో వచ్చేసి, అంటే కావాల్సిన దానికంటే తక్కువ ఉంది డేటా, అందుకని ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు ఏంటి? లిస్ట్ ఆఫ్ డేటా విత్ ఇన్ ది రేంజ్ ఉంది కాబట్టి మనకి బైట్స్ లో ఎన్క్రిప్ట్ అయ్యి డేటా మనం ఇక్కడ చూడండి చదువుకున్నాం కదా. పర్పస్ ఆఫ్ బైట్స్ డేటా ఇస్ టు స్టోర్ ద రేంజ్ ఆఫ్ వాల్యూస్ ఫ్రమ్ 0 to 256 అంటే అప్ టు 255 వరకు అంట. తర్వాత ఫర్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్. ఎన్క్రిప్షన్ అంటే డేటా అనేది ఎన్క్రిప్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా పర్సనల్ డేటా స్టోర్ సేవ్ చేసుకుంటున్నప్పుడు ఫొటోస్ కానీ ఏమన్నా ఉన్నప్పుడు ఏమొస్తుంది? డేటా ఎన్క్రిప్టింగ్ అని వస్తుంది. ఎస్ ఆర్ నో? అలా అన్నమాట. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఫర్ వి ఇన్ బి అన్నారు. ఆల్రెడీ మనకి బిలో డేటా ఉంది, బైట్స్ డేటా. దాన్ని విలో పెట్టినారు. అవుట్పుట్ ఏమొస్తుంది? ఒరిజినల్ డేటా ఇదే, జస్ట్ మనం బైట్స్ లో కన్వర్ట్ చేస్తే ఇలా ఉంటది. ఒరిజినల్ డేటా ఇదే, ఎక్కడ కూడా ఉంది మనకి ఈ డేటాని. ఓకేనా? ఓకే సార్. చెప్పండి అవుట్పుట్. సార్ అదే డేటా ప్రింట్ అవుతుంది. అదే వర్టికల్ గా ప్రింట్ అవుతుంది 1 by 1. ఓకేనా? నెక్స్ట్ 0 to 3. 12, 0, 45. నెక్స్ట్ 12, 45, 255. నైస్. నెక్స్ట్ ఈ మెయిన్ డేటా ఇది. 12 సార్. నెక్స్ట్ -1. 34. 34. నైస్. ఇది బైట్స్. అర్థమైందా? బైట్స్. అర్థమైంది సార్. నెక్స్ట్ సార్ ఏంటంటే ఇక్కడ ప్రింట్ ది టైప్ ది అని ఎందుకు, అంటే టైప్ కూడా ప్రింట్ చేసిరా? క్లాస్ బైట్స్ అంటే అదేనా టైప్ ఏనా?
టైపే మరి సపరేట్ కాకుండా అంతా ఒక దాంట్లో పెట్టినాను అంతే కోడ్. ఇంతకు అర్థమైందా? ముందు అంటే టైప్ అంటే జస్ట్ బైట్స్ గాని, లిస్ట్ గాని అంటే ఆ, టపుల్స్ గాని వస్తుండే కదా సార్. ఇప్పుడు క్లాస్ బైట్స్ అని వస్తుంది. క్లాస్ టైప్ ఇక్కడ ఏం చదువు ఒకసారి ఫస్ట్ పాయింట్ చదువు. బైట్స్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రీ డిఫైన్డ్ క్లాస్. ఓ ఇట్స్ ఓకే. సరే ఉమ్, సార్. ఓకేనా? ఓకే సార్. బైట్స్ అర్థమైందా? బైట్స్ అర్థమైంది సార్. బయట అరా కూడా సేమ్ ఉంటది. ఓకేనా? బయట అరే వర్కింగ్ ప్రొసీజర్ అంతా సేమ్. కాకపోతే ఒకసారి నోట్ చదవండి ఒకసారి. The functionality of byte array data type is exactly similar to bytes data type, but an object of byte belongs to immutable, whereas an object of byte array. అంతే ఓకే. అంటే డిఫరెంట్. అది ఇమ్యూటబుల్, ఇది మ్యూటబుల్ అని చెప్తున్నారు సార్. అంతే, దాంట్లో మనం డేటా ఎక్కడ చేంజెస్ చేయలేదు సార్. చేంజెస్ అవును సార్. చేసినామా? లేదు సార్. ఇక్కడ ఎందుకంటే మనకి ఇమ్యూటబుల్ కాబట్టి మనం డేటా చేంజ్ చేయలేదు. కానీ బయట అవును. అరే ఏంటి అంటున్నారు? మ్యూటబుల్ అంటున్నారు. అంతా సేమ్. చూడండి, ఫంక్షనాలిటీ ఆఫ్ బైట్ అరే డేటా టైప్ ఈజ్ ఎగ్జాక్ట్లీ సిమిలర్ టు ది బైట్స్ డేటా టైప్. కానీ ఏమంటున్నారు? బైట్స్ అనేది ఇమ్యూటబుల్ డేటా, బట్ బైట్ అరే అనేది మ్యూటబుల్ డేటా. ఓకేనా? ఒకసారి చూడండి అవుట్పుట్ చెప్పండి స్పీడ్ గా, అంతా మీకు తెలిసిందేది. 1023 నెక్స్ట్ 250. బైట్ అరే సేమ్ ప్రింట్ అవుతుంది సార్. సేమ్ ప్రింట్ అవుతుందా? ప్రింట్ కాదు సార్. ఎర్రర్ వస్తుంది. వై? అంటే ఎక్కువ వాల్యూ ఉంది సార్. 255 కాకుండా 256. నెక్స్ట్ నెక్స్ట్ కూడా ప్రింట్ అవుతుంది సార్, కానీ బైట్ లో ఎర్రర్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ సార్ సేమ్ ప్రింట్ అవుతుంది, ఐడి కూడా వస్తుంది, లొకేషన్. నైస్. సేమ్ బైట్స్ అలా ఉన్న డేటా బయట అలా ప్రింట్ అవుతుంది. ఇది కూడా సేమ్ మనకి బైట్స్ ఎలా అయితే కన్వర్ట్ అవుతుంది, బయట అలా కూడా సేమ్ కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ చెప్పండి. అంటే సార్ ఇప్పుడు బిఏ ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చారు కదా, సో అందులో ఈ లిస్ట్ ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు అంతా డేటా అంతా అందులో కూడా ఉంటుందా? ఈ డేటా ఇక్కడ ఏదైతే ఎన్క్రిప్ట్ అయిందో, ఇప్పుడు ఈ డేటా సేమ్ మనకి ఎన్క్రిప్ట్ అయిన తర్వాత ఇలా ఉంది. సెక్యూరిటీ పర్పస్ యూజ్ అవుతుందని చెప్పినాను మీకు. ఇక్కడ చూడండి నార్మల్ గా ఉంది, ఇక్కడ మనకు తెలుస్తున్నాయా? బట్ సేమ్ డేటా ఉంది. అందుకని ఇప్పుడు బిఏ ఆఫ్ 0 అంటే ఏమొస్తుంది? 10 సార్. 10. నెక్స్ట్ బిఏ ఆఫ్ -1. 1119. నెక్స్ట్ తెలుస్తుంది. చూడు ఒకసారి, సేమ్ డేటా వర్టికల్ గా ప్రింట్ అవుతుంది. తెలియపోవడానికి ఏముంది? బిఏలో ఉన్న డేటా ఇది మనకి లిస్ట్ ఆఫ్ డేటానే. ఆ లిస్ట్ ఆఫ్ డేటాను వాల్యూలో పెట్టమన్నారు, ప్రింట్ వాల్యూ అన్నారు. ఫస్ట్ ఒకటి, సెకండ్ అలా 1 by 1 వచ్చి ఆ వాల్యూ ప్రింట్ అవుతున్నాయి. ఇప్పుడు చూడండి, బి ఆఫ్ 0 ఈక్వల్ టు 200 అన్నారు. అవుతుందా? అవుతుంది సార్. ఎందుకని? ఎందుకని అంటే ఇది మ్యూటబుల్ కదా సార్. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి? 223. చేంజ్ అయిందా? అవును సార్. నెక్స్ట్ ఇప్పుడు డేటా ఏమొస్తుంది?
సార్ ఇది ప్రింట్ అవుతుంది సార్ 200 ఇది. ఇప్పుడు ఇది బైట్స్ లో కన్వర్ట్ అయింది 200 తర్వాత. ఇది చూడండి, బైట్స్ లో కన్వర్ట్ అంటే 200 చేంజ్ చేయకముందు. ఇది సేమ్ ఉందా చూడండి ఒకసారి. చేంజ్ ఉండదు, చేంజ్ ఉంటది చూడండి. ఇక్కడ డిఫరెంట్ గా ఉంటది, ఇక్కడ డిఫరెంట్ గా ఉంటది. అర్థమైందా? సార్ బికాస్ ఇక్కడ 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 అవుట్పుట్ స్టెప్ బై స్టెప్ ప్రింట్ అయింది కదా, సీక్వెన్స్ గా ప్రింట్ కావాలంటే ఏం చేయాలి? ఇక్కడ సీక్వెన్స్ కదమ్మా ఇది మనకి డేటా. మనం ఓన్లీ ఇక్కడ ఏం తీసుకున్నాం, ఫర్ లూప్ తీసుకొని 1 by 1 ఇటరేట్ చేసినాం అంతే వాల్యూస్ ని. చెక్ చేసుకున్నాం అనమాట. 200 పెట్టాం, అది అయిందా లేదా అని చెప్పి చెక్ చేసాం అంతే. తర్వాత దాన్ని బైట్స్ అరేలో కన్వర్ట్ చేసినాం డేటా. అర్థమైందా? నేను అలా అనట్లేదు సార్. అంటే ఇప్పుడు ఇది ఎట్లా అంటే, ఇప్పుడు ఒక లైన్ లో రావాలని అంటే, అవుట్పుట్ ఒక లైన్ లో రావాలని అంటే నెక్స్ట్ నువ్వు ఎలా తీసుకున్నావు ఎలా సరిపోతుంది డేటా. జస్ట్ మనం ఫర్ లూప్ యూజ్ చేసాం అంతే. మీకు అవసరం లేనప్పుడు నార్మల్ డేటా తీసేస్తాం. నెక్స్ట్ ఏంటండి, ఫ్రోజన్ సెట్. సెట్ తెలుసు కదా మీకు, సెట్ ఐడియా ఉందా? ఉంది సార్. సెట్ ఎలా ఉంటుందో సేమ్ ఇది కూడా అలానే ఉంటుంది. ఒకసారి నోట్ చదవండి. Functionality of set object belongs to both mutable whereas person object belongs to immutable because either item is real or indexes. ఫ్రోజన్ సెట్ అనేది ఇమ్యూటబుల్, మనం సెట్ లో చేంజెస్ చేయగలిగాం. బట్ ఫ్రోజన్ సెట్ లో మనం ఎటువంటి చేంజెస్ చేయలేము అనమాట. చూడండి ఇక్కడ మీకు సెట్ లో ఏదైతే జరుగుతుందో అదే జరుగుతుంది. ఇన్సర్షన్ పాడ్ అవ్వదు, ఇండెక్సింగ్ స్లైసింగ్ వర్క్ అవ్వదు. అర్థమవుతుందండి? ఇక్కడ చూడండి ఒకసారి, ఫ్రోజన్ సెట్ ఈక్వల్ టు ఫ్రోజన్ సెట్ ఆఫ్ అని తీసుకుంటాం అంతే. ఇలా చూడండి, సెట్ లో మనం డిక్షనరీలో తీసుకోవచ్చు, సెట్ లో తీసుకోవచ్చు, టపుల్ లో తీసుకోవచ్చు, లిస్ట్ లో తీసుకోవచ్చు. డేటా అనేది సపరేట్ గా సింటాక్స్ ఉంది చూడండి. ఫ్రోజన్ సెట్ ఆఫ్ అని తీసుకున్నాం, సెట్ లో డేటా తీసుకోవచ్చు, టపుల్ లో తీసుకోవచ్చు, లిస్ట్ ఆఫ్ డేటా తీసుకోవచ్చు. చూడండి ఒకసారి, చెప్పండి అవుట్పుట్. సేమ్ సెట్ ఎలా వర్క్ అవుతుంది అలానే వర్క్ అవుతుంది. కాకపోతే ఫ్రోజన్ సెట్ అనేది మనకి ఇమ్యూటబుల్, మనం ఎటువంటి చేంజెస్ డేటాలో చేయలేము అనమాట. చూడండి, సేమ్ డేటా యూనిక్ వాల్యూస్ వరకే ప్రింట్ అవుతాయి. డూప్లికేట్స్ సెట్ అనేది అలౌ చేయదు కాబట్టి. ఇప్పుడు దాన్ని ఫ్రోజన్ సెట్ లో కన్వర్ట్ చేస్తున్నారు. చెప్పండి ఏమొస్తుంది? సేమ్ డేటా ఉంటుంది సార్. ఫ్రోజన్ సెట్ కూడా సెట్ లాగే కదా వర్క్ అయ్యేది. బట్ దానికి డిఫరెన్స్ ఏంటి, మనకి సెట్ లో మనం డేటాను చేంజెస్ చేయగలుగుతాము, ఫ్రోజన్ సెట్ లో మనం ఎటువంటి చేంజెస్ చేయలేము. అంతే డిఫరెన్స్, మిగతాదంతా సేమ్ టు సేమ్. నెక్స్ట్ చెప్పండి. ఎర్రర్ వస్తుంది వై? అన్ఆర్డర్డ్ కాబట్టి. అన్ఆర్డర్డ్ డేటా కాబట్టి మనకి డేటాలో
ఇండెక్సింగ్ స్లైసింగ్ అనేది పర్ఫామ్ అవ్వదు. నెక్స్ట్ ఇది కూడా error వస్తుంది. నెక్స్ట్ ఎఫ్ఎస్ యొక్క లెంత్. నెక్స్ట్ చూడండి ఫ్రోజన్ సెట్ ఎంటీ తీసుకున్నారు. సో మనకి లెంత్ అనేది 0 వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? యాడ్ చేస్తున్నారు. యాడ్ అవుతుందా కాదు సార్, కాదా? అవుతుంది అవుతుంది. చూద్దాం. ఇమ్యూటబుల్ గా సార్ చేయగలుగుతామా? కన్ఫ్యూజ్ అవ్వద్దు సార్. నెక్స్ట్ ఎఫ్ఎస్ ఆఫ్ 0 ఈక్వల్ టు 1 2 3 అంటున్నారు. అవుతుందా? Error. సార్ నెక్స్ట్ అవుతుంది సార్. ఉందా? మనకి ఎటువంటి చేంజెస్ పాసిబుల్ కావు సార్. చూడండి ఇక్కడ project belongs to immutable because object does not support item assignment and not possible to convert or change or add. మోడిఫై చేయలేం, చేంజ్ చేయలేం, యాడ్ చేయలేం. అర్థమైందా? ఏం డిఫరెన్స్ లేదు సార్. మనం ఇమ్యూటబుల్ అయితే అసలు ఎటువంటి ఆపరేషన్ కూడా మనం పర్ఫామ్ చేయలేం. ఇమ్యూటబుల్ లో ఇవన్నీ చేంజ్ యాడ్ చేయగలుగుతాం, డేటాని మోడిఫై చేయగలుగుతాం. అర్థమవుతుంది? అది ఇమ్యూటబుల్ లో పాసిబుల్ కాదు. మనకి ఫ్రోజన్ సెట్ అనేది ఇమ్యూటబుల్ కాబట్టి అవన్నీ మనకి పాసిబుల్ కావన్నమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి నన్ టైప్. నన్ టైప్ ఈజ్ ఏ ప్రీ డిఫైన్డ్ క్లాస్ ట్రీటెడ్ యాజ్ ఏ నన్ టైప్ డేటా టైప్. సార్ మళ్ళీ గుర్తుంచుకోండి, నన్ టైప్ అనేది కీవర్డ్ కూడా, డేటా టైప్ అండ్ కీవర్డ్ కూడా. చూడండి, నన్ ఈజ్ ఏ కీవర్డ్ అండ్ ఇట్ ఈస్ వాల్యూ ఆఫ్ నన్ టైప్ డేటా టైప్. నన్ టైప్ అనేది కీవర్డ్, అట్ ది సేమ్ టైం డేటా టైప్. చూడండి, నన్ వాల్యూ ఈజ్ నాట్ ఏ స్పేస్. నన్ అనేది స్పేస్ కాదంట, ఫాల్స్ కాదంట, 0 కూడా కాదంట. అర్థమవుతుందా? చూడండి సార్, నన్ వాల్యూ ఇస్ నాట్ ఏ స్పేస్, ఫార్ ఆర్ 0. an object of bytes data cannot be created. మనం నన్ టైప్ అనేది క్రియేట్ చేయలేం బికాజ్ ఇట్ కంటైన్స్ ఓన్లీ వాల్యూ నాట్ పాసిబుల్ టు కన్వర్ట్. మనకు నన్ టైప్ లో ఉండే ఏదైతే డేటా ఉంటుందో దాన్ని మనం క్రియేట్ చేయలేం, అలా అని కన్వర్ట్ కూడా చేయలేం. అర్థమవుతుందా? అదర్ టైప్ లో నుంచి ఇప్పుడు ఇంతకుముందు మనం టైప్ కాస్టింగ్ చేసినాం ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లో, కానీ అలాంటి పాసిబిలిటీస్ కూడా మనకి నన్ టైప్ లో అవ్వవు అనమాట. ఓకేనా? అర్థమైందండి? అర్థమైంది సార్. మీకు ఇక్కడ సింపుల్, నన్ టైప్ అనేది డేటా టైప్ అండ్ కీవర్డ్ కూడా. కానీ నన్ టైప్ అంటే ఏమీ లేదని అనుకుంటాము, కానీ ఏమంటున్నారు వీళ్ళు? నన్ అనేది స్పేస్ కి ఈక్వల్ కాదంట, నన్ అనేది ఫాల్స్ కి ఈక్వల్ కాదంట, నన్ అనేది 0 కూడా ఈక్వల్ కాదంట. సరే, అలా అని మనం ఏదన్నా డేటాని కన్వర్ట్ చేద్దామంటే అలా కన్వర్షన్ కూడా అవదంట. అర్థమవుతుందా? అలా నన్ టైప్ డేటాని మనం క్రియేట్ చేస్తామా అంటే క్రియేట్ కూడా చేయలేము అనమాట. అర్థమవుతుందా? అవుట్పుట్ చెప్పండి, మీకు ఎగ్జాంపుల్స్ అర్థమవుతుంది దగ్గర చెప్పండి. నన్ టైప్ క్లాస్ ఏ ఈక్వల్ టు నన్ తీసుకున్నాను కాబట్టి నన్ టైప్ వచ్చింది. నెక్స్ట్ నన్ ఈక్వల్ టు 1 2 3 తీసుకు అవుట్పుట్ ఏమొస్తుంది? ఏమొస్తుంది సార్? ఎర్రర్. ఎందుకంటే మనం ఒక కీవర్డ్ తో ఏమండి కీవర్డ్ తో ఒక వేరియబుల్ అనేది మనం క్రియేట్ చేయలేం. అర్థమైందా సార్? ఎస్ సార్. రూల్స్ చెప్పుకున్నామా? వేరియబుల్స్ రూల్స్, రూల్స్ చెప్పుకున్నాం కదా స్టార్టింగ్ లో.
అవును సార్. గుర్తున్నాయా? గుర్తున్నాయి. ఒకసారి చూసుకోండి, రివిజన్ చేయండి. రెగ్యులర్ గా రివిజన్ చేయాలి. రేపు పొద్దున మీకు టెస్ట్ పెడతాను. అప్ టు డేటా టైప్స్ అయిపోయింది. చూడండి నెక్స్ట్ ఈక్వల్ టు నన్ టైప్ ఆఫ్ అన్నారు. పాసిబిలిటీ ఉందా? నన్ టైప్ అనేది మనకి ఎక్కడైనా డిఫైన్ చేసినామా? సో ఇది మనకి ఎర్రర్. నెక్స్ట్ చూడండి, నన్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటున్నారు. ఏమొస్తుంది అవుట్పుట్? ఏమొస్తుందండి? ఇక్కడ చూడండి ఒకసారి, మనం ఏం చదివినాం? నన్ వాల్యూ ఇస్ నాట్ ఏ స్పేస్, ఫాల్స్, 0 అన్నాం. ఇప్పుడు ఈక్వల్ టు 0 అంటున్నారు. ఎస్ ఆర్ నో? ఎర్రర్ వస్తుంది సార్. ఎర్రర్, ఫాల్స్ అవ్వదు కాబట్టి ఫాల్స్. ట్రూ ఆర్ ఫాల్స్? నన్ ఈక్వల్ టు స్పేస్, ఫాల్స్. ఫాల్స్. నన్ ఈక్వల్ టు ఫాల్స్, ఫాల్స్ సార్. నన్ ఈక్వల్ టు ట్రూ. నన్ ఈక్వల్ టు ట్రూ చెప్పాలి. ట్రూ సార్. స్పేస్ అనేది 0కి ఈక్వల్ కాల, స్పేస్ కి ఈక్వల్ కాల, ఫాల్స్ కి ఈక్వల్ కాల. అప్పుడు ట్రూ అయినా ఎలా అవుతుంది? ట్రూ కూడా కాదు. నన్ ఈక్వల్ టు నన్. నన్నుకి ఈక్వల్ అవుతుందా అవుదా? ట్రూ. నన్ను అనేది నన్నుకి తప్ప ఇంకా దేనికి ఈక్వల్ కాదు. ఓకేనా? దట్ ఈస్ నన్ టైప్. నెక్స్ట్ టైం వస్తుంది అవుట్పుట్. అవుట్పుట్ చూడండి, నన్. ఏం తీసుకోవాలి చూడండి, జస్ట్ ఎంటీ లిస్ట్ తీసుకున్నాను, డేటాని క్లియర్ ఆఫ్ చేస్తున్నాను. అంటే మనకు డేటా క్లియర్ అయితే ఏముంటుందండి? ఓన్లీ ఎంటీ లిస్ట్ ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్. ఇక్కడ ఏమొస్తుంది అవుట్పుట్? ఇక్కడ కూడా సేమ్ వస్తుంది. బికాజ్ మనకి గెట్ 10 అన్నాడు. మనకి డేటా అనేది ఎంటీ ఉంది. ఎస్ ఆర్ నో? 10 ఎక్కడి నుంచి తెస్తాం? అర్థమైందా? అర్థమైందా? తేజ, గౌతమి. నన్ను అనేది మనం అప్పుడు దేనికి యూస్ చేస్తామంటే నార్మల్ గా ఏ టైంలో యూస్ చేస్తాం? ఏమి యూజ్ చేయం, జస్ట్ ఇదో డేటా టైప్ ఉందని తెలుసుకుంటాం అంతే. నన్నుకి తప్ప దేనికి ఈక్వల్ అవ్వదు కదా. దేనికి కూడా యూజ్ చేయమా సార్? ఓకే సార్. నువ్వు ఇలా ఎంటీ చేసుకున్నప్పుడు మాత్రమే నీకు నన్ను వస్తుంది అంతే. ఓకేనా? అర్థమైందా? ఇంకా డౌట్స్ ఉన్నాయి? సింపుల్ ఉంటాయి. మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే క్లియర్ అయిపోతుంది. ఓకేనా? ఓకే సార్.